బ్యాక్ టు న్యూస్. సండే అంటే మాంసప్రియులకు నోరూరుతుంది. ఆదివారం ఇంటిల్లిపాది నాన్ వెజ్ తినాలని ఆరాటపడతారు. దీంతో ఉదయం నుంచే ఫిష్, చికెన్, మటన్ షాపుల దగ్గర జనాల సందడి కనిపిస్తుంది. ఏ మార్కెట్లో చూసినా క్యూలో భారీ లైన్లు దర్శనమిస్తాయి. కానీ ఆ మార్కెట్లపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం పడింది. ఇష్టమైన చికెన్ లేదా మటన్ తిందామంటే అందుబాటులో నగదు లేదు. కొంతమంది దగ్గర 2000 నోట్లున్నా చిల్లర దొరికే పరిస్థితి లేదు. పోనీ డెబిట్, క్రెడిట్ కార్డు స్వైప్ చేద్దామన్నా ఆ సౌకర్యం దాదాపు లేదు. దీంతో ఆదివారం అయినా చికెన్, మటన్, ఫిష్ మార్కెట్లు వెలవెలబోతున్నాయి. సండే అంటే ఫిష్ మార్కెట్లు కళకళలాడుతుంటాయి. కానీ నగదు అందుబాటులో లేకపోవడం, వరుస బ్యాంకులకు సెలవులు రావడంతో ఫిష్ మార్కెట్లన్నీ వెలవెలబోతున్నాయి. ముషీరాబాద్లో తాజా పరిస్థితిని మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, ఓవర్ టు యు. సంతోష్, పెద్ద నోట్ల రద్దు ప్రభావం మార్కెట్లలో తీవ్ర స్థాయిలో కనిపిస్తుంది. సండే వచ్చిందంటే చాలు ఫిష్ మార్కెట్లు కానీ, చికెన్, మటన్ సెంటర్లు రద్దీగా కనపడాల్సినవి పోయి జనం లేక వెలవెలబోతున్నాయి. ప్రస్తుతం మనం ముషీరాబాద్లోని ఫిష్ మార్కెట్లో ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు, సండే వచ్చిందంటే ఈ ఫిష్ మార్కెట్ అంతా కూడా పూర్తిగా జనాలతో కిక్కిరిసిపోయి కనీసం నడిచేందుకు కూడా వీలైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు. మొత్తంగా మార్కెట్లు డల్గా మారిపోయి కనీసం ఫిష్ రేట్ తగ్గించినా కూడా కొనేవాళ్ళు లేక విలువలాడిపోతున్నారు. అయితే దీని అంతటికీ ప్రభావం పూర్తి స్థాయిలో పెద్ద నోట్లో రద్దు ప్రభావమే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనాలకు అటు బ్యాంకులకు వెళ్ళినా, ఏటీఎంలకు వెళ్ళినా రోజులు గంటల తరబడి పడిగాపులు కాసిన చిల్లర దొరికినటువంటి పరిస్థితి, కనీసం 1000 రూపాయలు కూడా దొరికినటువంటి పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్లలో వాళ్ళు పూర్తిగా ఖర్చులు తగ్గించుకునే పనిలో పడ్డారు తప్ప మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. దీంతో సండే నాన్ వెజ్ తినే వాళ్ళంతా కూడా తగ్గించేశారు. ఫిష్, మటన్, చికెన్కు ప్రిఫర్ చేసే వాళ్ళంతా కూడా కనీసం గుడ్డుతో సరిపెట్టుకుంటున్నటువంటి సిచ్యువేషన్. అలా ఎలా ఉంది మార్కెట్ ఈ రోడ్లు బ్యాన్ తర్వాత? ఇప్పుడైతే ఈరోజైతే చాలా సేల్స్ చాలా డౌన్ ఉందండి. ఈ నోట్లు, పెద్ద నోట్లు రద్దు చేయడం వల్ల ప్రతి ఓళ్ళు కూడా 2000 నోట్లు తేవడం వల్ల దానికి సంబంధించి చేంజ్ చిల్లర లేకపోవడము, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవడము, ఈ విధంగా ఉండడం వల్ల మొత్తం మ్యాక్సిమం స్టాక్ అంతా ఉండిపోయింది. ఈరోజు కూడా ఇది ప్రభుత్వం ఏం చెప్తుందంటే దీనికి స్వైపింగ్ మెషిన్లు అవి యూజ్ చేయాలంటే మన దగ్గర ప్రతిదీ కూడా నగదుతో ముడిపడి ఉంటుంది. ఈ ముడిపడి ఉన్నదాన్ని ఇప్పుడు కొత్తగా స్వైపింగ్ మెషిన్లు ఇంత వందల మందికి స్వైపింగ్ మెషిన్ యూజ్ చేయడం మనతో కుదరని పని. దానివల్ల కూడా సగం బిజినెస్ అదే అయిపోయింది. అందరూ 2000 రూపాయల నోట్లు తెస్తున్నారా, లేకపోతే చేంజ్ మీకు ఏమైనా ఇబ్బంది అవుతుంది? చాలా ఇబ్బంది అవుతుంది. ఆ పాత నోట్లు రద్దు చేయడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ 2000 నోట్లే తెస్తున్నారు. 2000 నోట్లు తేవడం వల్ల చిల్లర ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ప్రతి ఒక్కరికైతే ఇవ్వలేం కదా, బ్యాంకులో ఇవ్వలేకపోతున్నాయి, మేము ఎక్కడి నుంచి ఇవ్వలేం. అది దానివల్లనే ఇదంతా. అన్న, స్టాక్ ఎట్లుంటుంది అంటే నవంబర్ 8 నోట్ల రద్దుకు ముందు ఉన్నప్పటి స్టాక్, ఇప్పటి స్టాక్? నవంబర్ కన్నా అప్పుడు మా సేల్ బాగున్నది, మంచిగా నడిచింది. ఇప్పుడు సేల్ నడుస్తలేదు. ఆ 200 నోట్లు, 500 నోట్లు 550 నోట్లు తెస్తున్నందుకు అయితే గిరాకీ అయితే ఏం లేదు, డౌన్ ఉంది. మొత్తం మార్కెటే డౌన్ ఉంది. సండే అప్పుడు రోజు 30, 40, 50 కిలోలు కొనవుతారు. ఇప్పుడు 10, 20 కిలోలు కొనవుతున్నారు. మాకు అక్కడ కూడా కమ్మతీలు సేల్ కూడా లేదంట. ఈ 2000 నోట్ల తిక్కునోటి, 500 నోట్ల తిక్కునోటి అంతా మార్కెట్ కూడా డౌన్ అయిపోతుంది. మొత్తం సండే వచ్చిందంటే చాలు దాదాపు 30-40 కిలోలు అమ్మేటటువంటి వీళ్ళంతా కూడా దాదాపు 10 కిలోలతోనే సరిపెట్టుకుంటున్నామని చెప్తున్నారు. ఒకవైపు ఫిష్తో పాటు ఇక్కడ చాలా రకాలమైనటువంటి పరకలు అవ్వచ్చు, ఫిష్లో ఉన్నటువంటి రకాలు, ఎండ్రకాయలు, వీటన్నిటిని కూడా అమ్ముతున్నారు. ప్రతి దానిపైన కూడా ఈ సేల్స్ ఎఫెక్ట్ పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రత్యేకంగా ఫిష్ను కొనడానికే ప్రిఫర్ చేయనటువంటి మాంసప్రియులు ఇక ఈ ఎండ్రకాయలు వీటన్నిటిని తీసుకోవడానికి కూడా కాస్త దూరంగానే ఉంటున్నారని చెప్పుకోవచ్చు. ప్రముఖంగా ఈ ముషీరాబాద్ మార్కెట్ వచ్చేసి చాలా రద్దీగా ఉండేటటువంటి మార్కెట్. కానీ ప్రస్తుతం మనం చూసుకోవచ్చు మార్కెట్లో చేపలన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయో చూసుకోవచ్చు. ఇవన్నీ నిత్యం చాలా డంపింగ్ అయ్యేవి. ప్రతి సండే దాదాపు 1000 కిలోల్లో ఇక్కడికి వచ్చేవో చెప్తారు. కానీ ఈ నోట్స్ బ్యాన్ తర్వాత పూర్తి స్థాయిలో స్టాక్ అంతా మిగిలిపోతుంది. ఫిషెస్ను ఎక్కువ రోజులు పెట్టుకోలేము, పెట్టుకున్నప్పటికీ కూడా మేమంతా వృధా చేస్తున్నాం అని చెప్తున్నారు. అయితే మార్కెట్లో నోట్స్ బ్యాన్కు ముందు 120 రూపాయలు ఉన్నటువంటి కిలో ఫిష్ ధర దాదాపు ఇప్పుడు తగ్గించేసి 90 రూపాయలు అని చెప్పినా కూడా కొనేటటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అమ్మ, కొనడానికి వచ్చారా? కొనడానికి వచ్చామండి. ఎలా ఉన్నాయి నోట్స్? అవి ఇస్తున్నారా? ఇస్తున్నారండి చిల్లర. మీరు ఎట్లా 2000 రూపాయలు ఇస్తున్నారా? లేదండి, మేము మామూలుగా 100 ఇస్తున్నాం. సరిపోతుందా చిల్లర, లేకపోతే కొంచెం కష్టం అవుతుంది సార్. మరి
ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కూడా కాస్త కష్టంగానే ఉంది, అటు ఇటుగా కొంటున్నామని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూసుకోవచ్చు. మార్కెట్లో ఎక్కడ చూసినా కూడా మనకు ప్రతి సెంటర్ దగ్గర కూడా ఫిషెస్ అలాగే ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. దాదాపు రద్దీగా ఉండేటటువంటి మార్కెట్ అంతా కూడా ఎలా విలువలబోతుందో కూడా మనం చూసుకోవచ్చు. ఎట్లుందన్న గిరాకీ ఏం లేదన్న. 500 రూపీస్ 1000 రూపీస్ బ్యాంక్ అయినప్పటి నుండి మాకు గిరాకీ లేదు, చేంజ్ రావట్లేదు. గిరాకీ కూడా ఎవరు తీసుకోవడం లేదు. ఓవర్ 1 kg తీసుకుంటారు, 2000 రూపీస్ నోట్ ఇస్తారు. 500 రూపీస్ ఓల్డ్ తీసుకుంటలేరు ఎవరు, మేము కూడా తీసుకుంటలేము. మాకు రిటైలర్స్ కానీ హోల్సేల్ అయినా కూడా 500 బ్యాంక్ 1000 రూపీస్ బ్యాంక్, నో చేంజ్ ఎవరు ఇవ్వడం లేదు, మేము తీసుకోవడం కూడా లేదు. బ్యాంక్లో కూడా డిపాజిట్లు నడవట్లేదు. ఇక్కడ ఎక్కడ అయినా కరెన్సీ ప్రాబ్లమే ఉంది మొత్తం. ఇంకోటి ఇక్కడ మాల్కి కూడా మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. 1 kgకి 2000 రూపీస్ నోట్ ఇస్తాం, మేము ఉల్టా వాళ్ళకి 99 రూపీస్ చేంజ్ చేయాల్సి వస్తుంది. మాకు ఓవర్ తీసుకోవడం లేదు, గిరాకీ లేదు, ఏం లేదు. కస్టమర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ. అంటే కస్టమర్లు వచ్చేవాళ్ళు తగ్గిపోయారా, లేకపోతే పెద్ద నోట్స్ తీసుకొని వచ్చేవాళ్ళు ఎక్కువైపోయి చిల్లర లేక వెనుక తిరిగిపోతున్నారు? కస్టమర్స్ తగ్గిపోయారు, చేంజ్ దొరకడం లేదు. వాళ్ళ దగ్గర చేంజ్ ఉండట్లేదు, మా దగ్గర చేంజ్ ఉండదు. 2000 రూపీస్కి 1 kg 100 రూపీస్ అయినా 1900 రూపీస్ మేము ఎట్లా వేయగలుగుతాం? 2000 తీసుకుంటున్నాం, ఓకే. మా హోల్సేల్ మాకు ఎవరైతే కంపెనీ మా దగ్గర నుండి మాల్ అయితే పంపిస్తారో వాళ్ళు కూడా తీసుకోవడం లేదు. 500 నోట్స్ ఓల్డ్ ఒక్కటన్నా తీసుకుంటారు అంటే అవి కూడా తీసుకుంటలేరు ఎవరు. మేము బిల్ పే చేయలేము, ఏమన్నా చెక్ రాసిస్తున్నారు. 100 రూపీస్కైనా నార్మల్ కస్టమర్స్ 100 రూపీస్కి చెక్ రాసిస్తున్నారు. అది కూడా మేము డిపాజిట్ చేయలేము, మేము విత్డ్రాల్ చేసుకోలేము. విత్డ్రాల్ ప్రాబ్లం అది కూడా ఉంది. మా అంటే 2000, అది కూడా 3-4 డేస్ కంటే ఎక్కువ రాదు. అయితే స్వైపింగ్ మిషన్లు పెట్టుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. మరి స్వైపింగ్ మిషన్లు ఇక్కడ వర్కౌట్ అవుతాయి అంటారా? ఫిష్ మార్కెట్ మిషన్ ఇక్కడ ఎట్లా అంటే ఇప్పుడు బిజినెస్ ఇక్కడ రఫ్ అండ్ టఫ్ ఉంటుంది అన్న. 1 kgకి స్వైపింగ్ మిషన్ మేము చేయగలుగుతాం. ఆ స్వైపింగ్ మిషన్ కూడా వాళ్ళు కూడా పెనాల్టీ వేస్తున్నారు. ఒక స్వైప్ మిషన్ తీసుకోవాలంటే 5000 రూపీస్ కంపల్సరీ. 5000 రూపీస్ మనం ఎప్పుడు కలెక్ట్ అయితే మళ్ళీ దానికి 1000 రూపీస్ ఏదైనా కొంటారు, ఓకే. 1000 రూపీస్కి మళ్ళీ 160 150 రూపీస్ కంపల్సరీ వాళ్ళకి పెనాల్టీ పడుతుంది. అది కూడా మేము స్వైప్ చేయలేము. తీసుకుంటాం, డీడీలు తీసుకుంటాం. అది కూడా డిపాజిట్కి చాలా టైం పడుతుంది. ఆ డీడీకి కూడా 3-4 డేస్ టోకన్ ఇస్తూ 3-4 డేస్ టైం పడుతుంది. అది కూడా అది ఎప్పుడు పేమెంట్లో అరే మేము ఎప్పుడు బిల్ పే చేయాలి, అది కూడా చాలా ప్రాబ్లం అవుతుంది అన్న. ఇంకోటి కస్టమర్స్ కూడా ఈ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా ప్రాబ్లం చేస్తారు. మొత్తంగా మార్కెట్లో మనం చూసుకోవచ్చు దాదాపు 35-40 కిలోలు అమ్మేటటువంటి మార్కెట్స్ అన్నీ కూడా ఇప్పుడు 10-15 కిలోలతోనే సరిపెట్టుకుంటున్నామని చెప్తున్నారు. ఫిష్ రేట్ కూడా పూర్తి స్థాయిలో తగ్గించేశారు. ఎందుకంటే 120 రూపాయలకు ఉదయం మార్కెట్ ప్రారంభమైనప్పటికీ 90 రూపాయలకు అమ్ముతామన్నప్పటికీ కొనలేనటువంటి సిచ్యువేషన్ అని చెప్తున్నారు. ఒకవైపు వస్తున్నటువంటి ఫిష్ మాల్ అంతా కూడా ఇక్కడికే వీళ్ళ గోదాంలకే సరిపడిపోతూ ఉంది. అటు సేల్స్ లేక ఇటు వస్తున్నటువంటి కస్టమర్లు 2000 రూపాయలకు చిల్లర ఇవ్వలేక వీళ్ళంతా ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు బ్యాంకులకు వెళ్ళినా కూడా డబ్బులు రానటువంటి సిచ్యువేషన్లో కస్టమర్స్ కూడా ఇక్కడికి వచ్చేసి చిల్లర కొరతతో ఇబ్బంది పడుతున్నారు. థ్యాంక్ యూ.